అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సానుకూలంగా ఉన్నాము పయ్యావుల అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు. ఇక వైకాపా ప్రభుత్వ హయాంలో 1200 మంది కన్సల్టెన్సీలను నియమించారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షలు 5 లక్షలు జీతాలు చెల్లించే విధానానికి స్వస్తి పలికామన్నారు. ఇక వైకాపా ప్రభుత్వ హయాంలో 1200 మంది కన్సల్టెంట్లను నియమించారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షలు 5 లక్షలు జీతాలు చెల్లించే విధానానికి స్వస్తి పలికామన్నారు. ఇక మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావు సమాధానమిచ్చారు. 4337 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగుల్లో ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై సానుకూల దృక్పథంతో ఉంది. ఈ దరఖాస్తుల్లో విద్య, వైద్య విధాన పరిషత్తు ఉద్యోగులకు సంబంధించినవి, అలాగనే అడ్వకేట్ జనరల్ అభిప్రాయానికి పంపాము. మిగతా దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎయిడెంట్ కళాశాలల్లో అన్ ఎయిడెంట్ ఉద్యోగులున్నారనే దానిపై పరిశీలన చేస్తాము అని వివరించారు.